గురువు గారి పత్రిక గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్తున్నాం. ఇంతకుముందు మనకున్న సమస్యలకి కారణాలు తెలుసుకోవాలి అని చెప్పి అనుకున్నాం. ఈరోజు కొన్ని సమస్యల గురించి చర్చించుకుందాం. ముఖ్యంగా ఇంచుమించు అందరూ సంసార జీవితంలో ఉన్నవాళ్లే, ఇంచుమించేటి అందరూ కూడా యుక్త వయసు వచ్చేసరికి ప్రతి ఒక్కరూ సంసార జీవితంలో ప్రవేశిస్తారు. అంటే సంసార జీవితంలో ఉన్నవాళ్లే. విచిత్రం ఏంటంటే పెళ్లి చేసుకునేదాకా బాగానే ఉంటుంది. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి గొడవలు ప్రారంభమవుతాయి. కొన్ని సంసారాల్లో అది కూడా చూస్తుంటాం మనం. అలాగే కారణాలు ఏమైనా అవ్వచ్చు. కొంతకాలం జీవించాక ప్రారంభమవుతాయి. ఇంకా కొంతకాలం జీవించాక కొంతమందికి ప్రారంభమవుతాయి. ఇంకా కొంతమందిని చూస్తే జీవితం అంతా గొడవలు పడుతూనే ఉంటారు. కలిసి ఉంటారు కానీ గొడవలు పడుతూ ఉంటారు. విమర్శించుకునేవారు, దెప్పుకునేవారు, తిట్టుకునేవారు, కొట్టుకునేవారు కూడా ఉంటారు. ఈ భార్యాభర్తల మధ్య ఈ సఖ్యత లేకపోవడం వల్ల సంసారం కూడా నరకంగానే కనిపిస్తూ ఉంటుంది. ఏదో చాలా కొద్ది సంసారాలు అన్యోన్యంగా ఉంటారు. కొంతమంది సర్దుకుపోతూ ఉంటారు. ఎక్కువగా భార్యలు సర్దుకుపోతూ ఉంటారు. అలాగే చాలా సంసారాల్లో భర్తలు కూడా సర్దుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా భార్య అయినా భర్త అయినా అన్యోన్యంగా ఉండాలనే కోరుకుంటారు. ఇది భార్యాభర్తల మధ్య. కుటుంబంలో చూస్తే అత్తా కోడళ్ళకు పడదు, అన్నదమ్మలకు పడదు, తల్లి కూతుళ్ళకు పడినోళ్ళు కూడా ఉన్నారు, తండ్రి కొడుకులకి పడినోళ్ళు ఉన్నారు. అన్నీ అలా ఉంటాయని ఉంటాయి. అంచేత ఇటువంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే, అంటే భార్యాభర్తలు గొడవలు పడకూడదంటే ఏం చేయాలి? ఇందాక తెలుసుకున్నాం మనం. ఏమిటి? కారణం తెలుసుకోవాలి. ఈ గొడవలకి కారణం తెలుసుకోవాలి. అవి తెలుసుకుందాం ఇప్పుడు. దానికి ఒకటే కారణం కాదు, ఇంకా కొన్ని కారణాలు ఉన్నాయి. ముందు ఒక కారణం తెలుసుకుందాం. ఏంటంటే ముఖ్యంగా అవసరాలకు పరిమితం కాకపోవడం, కోరికలకు బానిస కావడం, ఇది ఒక ముఖ్య కారణం. కుటుంబంలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ అవసరాలకు పరిమితం కాకపోవడం,
కోరికలకు బానిస కావడం. గుర్తుపెట్టుకోండి, అసలు అవసరాలంటే ఏంటి, కోరికలంటే ఏంటి ముందు ఇది తెలుసుకోవాలి. అవసరాలు దేనికి సంబంధించింది? శరీరానికి సంబంధించింది. కోరికలు మనసుకు సంబంధించింది. ప్రతి మానవుడికి శరీరం ఉంటుంది కాబట్టి శరీరం మనుగడ సాగించాలి అంటే కొన్ని అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా కూడు ముఖ్యమైన అవసరాలు. కూడు, గూడు. గూడు అంటే ఇల్లు, కూడు అంటే తిండి. గుడ్డ, గుడ్డ అంటే బట్టలు. ఇంకో అవసరం ఏంటంటే తోడు. తోడు అంటే భార్యకి భర్త, భర్తకి భార్య. అంటే పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు. అవసరం అంటారా కాదంటారా? లేకపోతే దొబ్బదో. గొప్పలు చెప్పుకుంటారు చాలామంది. అది లేకపోతే నేను ఉండలేను అనుకున్నావా అంటాడు. ఉన్నప్పుడు అలాగే మాట్లాడతాడు, లేనప్పుడు అప్పుడు ఏడుతూ కూర్చుంటాడు. నా భార్య వెళ్ళిపోయాక నా పరిస్థితి ఇలా అయిపోయిందిరా అంటాడు. ఈ అవసరాలు శరీరం మనుగడ సాగించాలంటే ఇవి తప్పనిసరి అవసరాలు. కానీ మానవుడు అవసరాలకి పరిమితం కాడు. కోరికలకి బానిస అవుతూ ఉంటాడు. ఇంకేంటంటే మానవుడు అంటే శరీరం ఒకటే కాదు, శరీరంతో పాటు ఇంకోటి ఉంది. ఏంటది? మనసు. ఉందంటారా లేదంటారా? ఉంది. మనసు పని ఏంటంటే దానికి ఏం పని ఉండదు, ఊరికే కోరికలు కోరుతూ ఉండమే దాని పని. ఒక కోరిక తీరిపోతే ఇంకో కోరిక, ఆ కోరిక తీరిపోతే ఇంకో కోరిక. అసలు ఎప్పటికైనా మాంతదా కోరడం? ఎప్పుడు మాంతది? చచ్చాక, పోయిన తర్వాత. భార్య కోరికలు భార్యకు ఉంటాయి, భర్త కోరికలు భర్తకు ఉంటాయి. పోలే భార్యాభర్తలకైనా పిల్లలకు ఉండవా? వాళ్ళకు ఉంటాయి, చిన్నప్పటి నుంచే ఉంటాయి వాళ్ళకి. ఈ మనసు ఏంటంటే దానికి శరీర అవసరాలతో పని లేదు. ఎంతసేపు తన గొడవ తాందే. ఈ మనసు గుణం ఏంటంటే ఏది చూసినా ఎవరిని చూసినా అదే కావాలంటది. అవునంటారా కాదంటారా? పక్కోడు మేడ చూస్తే మేడ కావాలంటది, కారు చూస్తే కారు కావాలంటది. ఇంకేం కావాలంటది బాబు? అదే ఏంటి కొన్ని చెప్పు, అన్నీలే కొన్ని చెప్పువయ్యా.
ఆడు బాగున్నాడు, ఆడు పెళ్ళం బాగుంది, ఆ మొగుడు బాగున్నాడు. ఏమయ్యా, పక్కవాడ పట్టుచీర కట్టుకుంటే ఈవిడికి పట్టుచీర కావాలి, నెక్లెస్ పెట్టుకుంటే మళ్ళీ నెక్లెస్ కావాలి. ఏది చూస్తే ఎవరికి? మనసుకి, మనిషికి కాదు, మనసుకి. కోరేదంతా ఎవరు? మనసు. అక్కడ వస్తుంది గొడవ. కోరికలు కోరడం తేలికే, కోరికలు కోరడం తేలికే, తీర్చుకోవడమే కష్టం. కరెక్ట్ అంటారా కాదంటారా? ఈ కోరికలు కోరే మనసుకి అది తీర్చుకోగల శక్తి ఉందా లేదా దానికి అనవసరం. అది తీరకపోతే గొడవలు పడతారు. భార్య భర్త మీదైనా, భర్త భార్య మీదైనా. ఒక ఆవిడ స్నేహితురాలు ఇంటికి వెళ్ళింది. ఆవిడేం చేసిందంటే, అంతకు ముందే హైదరాబాద్ నుంచి కొన్ని చీరలు కొనుక్కొచ్చింది. కొన్ని చీరలు కొనుక్కొచ్చింది. కొనుక్కొచ్చింది బీరువాలో పెట్టి ఊరుకోదు. ఆ కొనుక్కొచ్చిన ఆవిడకి ఆ కొనుక్కొచ్చిన చీరలు అందరికీ చూపిస్తే కానీ తృప్తి ఉండదు. అవునంటారా కాదంటారా? అవును. అంచేత ఇంటికి ఎవరైనా వస్తే ముందు మొన్నే కొన్నానే ఒకసారి చూడు అంటారు. కొంతమంది ఏం చేస్తారంటే అప్పటిదాకా ఆగలేరు, వాళ్ళు వచ్చేదాకా ఫోన్లు చేసి నలుగురు ఫ్రెండ్స్కి, ఏమేమి మా ఇంటికి ఒకసారి రాకూడదు. ఆవిడ మీద ప్రేమ కాదు, ఆ వస్తే కనుక ఈ చూపెడదామని. ఉత్తినే రమ్మంటే రారేమో అని. ఒకసారి టిఫిన్కి రావే, టిఫిన్ అంటే వస్తారని. వస్తారు ఆ నలుగురు ఐదుగురు. వచ్చాక మెల్లిమెల్లిగా మొదలెడతారు. ఒకసారి ఇలా రండే అనిగా ఆ గదిలోకి తీసుకెళ్ళి అవన్నీ చూపెడతారు. చూపెట్టేదాకా ఈవిడికి తృప్తి ఉండదు. ఈవిడికి అప్పుడు దాకా మనశ్శాంతి ఉండదు. ఆ మనసుకి శాంతి ఉండదు చూపెట్టేదాకా. సరే, దీని మనసుకు శాంతి కలుగుతుంది, కానీ దీనికి కలిగింది కానీ చూసిన వాళ్ళకి మనశ్శాంతి పోద్ది. మీరు చూడండి కావాలంటే. దీనికి మనశ్శాంతి వస్తుంది కానీ చూసిన వాళ్ళు మనశ్శాంతి పోద్ది. ఒక్కటి మనశ్శాంతి పొందుతుంది, ఐదుగురు మనశ్శాంతి పోతుంది. ఆ చీరలు చూశాక ఈ చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు? అబ్బా ఎంత బాగుంది, అందులో ఎర్ర చీర ఇంకా బాగుంది, ఇంకొక ఆవిడ నీలం చీర బాగుంది అంటారా? అనరా? అనుకుంటారు. మనం కూడా ఒక్కటి కొనుక్కుంటే ఆవిడ 5 కొంది, మనం ఒక్కటైనా కొనుక్కుంటే బాగుంటుంది అనుకుంటా. అక్కడ పుడుతుంది కోరిక. చూస్తే కానీ కోరిక కలుగుతుందా? చూడాలి, చూస్తేనే కోరిక. అసలు ఆ ఇంటికి వెళ్ళకపోతే ఆ కోరికే ఉండదు.
వెళ్ళడం వల్ల వచ్చింది ప్రమాదం. అది మెల్లిగా ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్తే ఎదురు చూస్తూ ఉంటుంది. ఎవరి కోసం? మొగుడు కోసం. వస్తాడు ఆయన. వస్తే పాపం చాలా ప్రేమగా, మరి కోరాలి కదా, ఎప్పుడూ లేని ప్రేమ చూపిస్తారు. అన్నీ చూపించి అన్నీ చేశాక మెల్లిగా అంటుంది. ఏమని అంటుందంటే, ఈ కథ అంతా చెప్తుంది. ఊరికే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, ఆవిడ హైదరాబాద్ వెళ్ళి ఎన్ని చీరలు కొందండి, అందులోనండి ఆ ఎర్ర చీర ఎంత బాగుందంటే అంటది. వీడేదో చీరల గురించి చెప్తున్నాడని అనుకుంటాడు. అప్పుడు అంటది మెల్లిగా, ఏమని నాకు అన్ని చీరలు అక్కర్లేదు కానీ ఆ ఒక్క చీర అదొక్కటి కొనిపెట్టండి అంటది. ఆడు పొరబాటున ఏమే ఇప్పుడు మనం అంతంత ఖరీదెట్టి ఇప్పుడు కొనే పరిస్థితులు ఎక్కడున్నామే అని అన్నాడు అనుకోండి, అయిపోయింది. చూసుకొని కావాలంటే అప్పుడు మొదలెడుతుంది. మిమ్మల్ని పెళ్లి చేసుకుని 20 ఏళ్ళు అయింది, లేకపోతే 10 ఏళ్ళు అయ్యింది, లేకపోతే 30 ఏళ్ళు అయింది, ఎప్పుడైనా అడిగేనా? అడక్క ఒక్క చీర అడిగితే అలా అంటారా అంటది. అంటదందా? అంటది. అండమే కాదు, వాడు ఒప్పుకోకపోతే ఇంకా చూడండి, నీకు ఇలా కాదు అని చెప్పి కూరలో ఉప్పు ఎక్కువేయడమో, సాంబార్లో కారం ఎక్కువ కలప, ఇలాగ ఏదో నీకేనేటి, నాకు తెలివితేటలు లేవా అని ఈ గొడవలు పడతారా పడరా? ఎందుకు వచ్చింది ఈ గొడవంతా? కోరిక వల్లే. అది నిజంగా ఇప్పుడు అవసరమా అంటే ఇప్పుడు అవసరం కాదు. లేవా అంటే ఉన్నాయి, కానీ కోరిక, మనసు కోరిన కోరికకి బానిసవడం వల్ల ఈ రకమైన గొడవ వచ్చింది. ఆ కోరికను అదుపు చేసుకోగలిగితే ఈ గొడవేమీ లేదు. కానీ కోరికకి బానిసైన వాళ్ళు అదుపు చేసుకోలేరు. అలాగే భర్త బయటికి వెళ్తూ ఉంటాడు, నలుగురిలోనూ తిరుగుతూ ఉంటాడు. తిరుగుతున్నప్పుడు వాళ్ళల్లో వాడి ఫ్రెండ్స్లో కొంతమందికి మందు అలవాటు ఉంటుంది, కొంతమందికి పేకాట అలవాటు ఉంటుంది. ఇలా రకరకాల అలవాట్లు ఉంటాయి. మొదట్లో వీడికి ఏమి ఉండవు, కానీ వాళ్ళతో తిరగ్గా మెల్లిగా ఏమవుతుంది, ఏం చేస్తారు వాళ్ళు? ఏముందిరా చిన్న, ఏమంటారు దాన్ని, పెగ్గు. ఈయన బాగా చెప్తున్నాడు. స్మాల్ పెగ్గా? ఓహో, చిన్న పెగ్గరా అంటాడు. ఆడు మెల్లిమెల్లిగా చిన్న పెగ్గ వేసుకుంటాడు. 2-3 రోజులు వేసుకునేసరికి ఏమవుతుంది, అది వాడికి లాగేస్తూ ఉంటుంది. ఆ టైం వచ్చేసరికి ఆ పెగ్గ పడకపోతే వీడు మనిషి కాడు. వీడు జనరల్గా సంపాదించిన జీతం కొంత భార్యకి ఇస్తాడు, ఖర్చులకి దానికిను, కొంత ఏదో వీడి పర్సనల్ ఖర్చులకు ఉంచుకుంటాడు. ఈ పెగ్గలకి ఏమో ఖర్చు అయిపోద్ది. అప్పుడు ఏం చేస్తాడు, ఇంటికి వచ్చి భార్యను అడుగుతాడు, ఏమైనా కొంచెం అవసరం వచ్చింది,
ఓ 500 ఇయ్యి లేకపోతే 1000 ఇయ్యి అంటాడు. అదేంటండి అప్పుడు అడుగుతున్నారంట. అది ఇటు కొంచెం పౌరుషం వస్తుంది, నేను నీకు ఇస్తే నువ్వు నాకు ఇవ్వడం ఏంటి అని. ఇలాగా అడిగితే ఆడి పౌరుషం, కారణం చెప్పకపోతే ఈవిడ ఒప్పుకోదు. ఈవిడికి ఏదో డౌటు, ఎంత అడుగుతున్నాడంటే. అంచేత ఇలా గొడవ పడుతూ ఇస్తావా ఇవ్వ అంటాడు. నాకు చెప్తే కానీ ఏమనంటారు. అప్పుడు గొడవ పెరుగుతుందా పెరగదా? గొడవ పెరగడమే కాదు, ఇవి నేను ఏమనంటే కొట్టుకోవడం దాకా వెళ్తాది. ఇదంతా ఎందుకు జరిగింది? కోరిక వల్లే. ఒక్కొక్కసారి భార్య సంపాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. భార్యలు వీడు డబ్బు ఖర్చు పెట్టేసి ఆవిడ డబ్బు అడుగుతాడు, అప్పుడు కూడా గొడవే. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే కోరికల గురించే. అంచేత కోరికలకు బానిసైన వాడు ఈ కుటుంబ కలహాలు వస్తూ ఉంటాయి. ఈ కోరికలే కుటుంబ కలహాలకు కారణం. అందుకే మీరు చూడండి, అవసరాలకు పరిమితం అవుతే ఏ ఇబ్బంది ఉండదండి. కోరికలకు బానిస అవుతేనే ఏ ఇబ్బంది అయినా సరే. అవసరాలకు పరిమితం అవుతే ఎవరికైనా ఉన్నది సరిపోతుంది. కోరికలకు బానిస అవుతే ఎంత ఉన్నా సరిపోదు, ఎంత సంపాదించినా సరిపోదు. ఎలా ఉంటుందంటే, డబ్బు వస్తువు ఉంటే అనుకుంటారు ఎవరికాళ్ళు, మనకి 10,000 20,000 అవుతుంది, ఒక 50,000 వస్తే అబ్బా ఇంకా నాకు ఇంకేం కావాలి అంటారు. ఈ 50,000 వచ్చినాడు ఏమనుకుంటాడు? 1,00,000 వస్తే ఇంకా ఏ గొడవ లేదు అనుకుంటాడు. 1,00,000 వచ్చినాడు అక్కడితో సరిపెడతాడా? ఆడికి 2 లక్షలు కావాలి. 2 లక్షలు వచ్చేవాడు 5 లక్షలు, 5 లక్షలు వచ్చేవాడు 10 లక్షలు ఉండాలి. చూసుకోండి కావాలంటే. దానికి ఏం పరిమితి లేదు. ఏ స్థాయికి వెళ్తుందంటే పరిమితి, ముఖేష్ అంబానీని ఒకసారి మీరు గమనించండి. ఆయన ఇంట్లో 4 ఉంటారంట కుటుంబ సభ్యులు. ఆ ఇంట్లో పని చేయడానికి 400 మంది ఉంటారంట స్టాఫ్. 4 వాళ్ళు ఇంట్లో ఉండేది. వాళ్ళకి పని చేయడానికి ఎంతమంది? 400 మంది. అర్థమైందా? అర్థం కాలేదా? ఇంకా ఎక్కువ వస్తే 1000 మంది పెట్టుకుంటాడు. వాళ్ళకి దుమ్మే వచ్చింది. కోరికలు ఎలా ఉంటాయో చెప్తాను నేను. ముఖేష్ అంబానీ కూతురి పెళ్లి చేశాడు. పెళ్లి చేస్తే పెళ్లి శుభలేఖ వేయించాడు. ఆయన కోరిక ఏంటంటే, ఇండియాలో ఎవ్వరూ కూడా అంత గ్రాండ్ శుభలేఖ ఉండకూడదు. అది ఆయన కోరిక. ఆయన ఏం చేశాడంటే, ఓ శుభలేఖ తయారు చేశాడు. దాని కాస్ట్ ఎంత అంటే 4 లక్షలు. ఒక్క కార్డు మరేంటనుకున్నా 4 లక్షలు. మీరేమనుకుంటారంటే, మనకొక్క కార్డు ఇస్తే సరిపోతుంది. అవన్నీ చూపించాడు యూట్యూబ్లో. అవన్నీ ఇప్పి ఏమేమి ఉంటాయి గిఫ్ట్లు ఇవి అన్నీ పెట్టారు. దాంట్లో అంత కాస్ట్లీ శుభలేఖ. అది కోరికలు అలా ఉంటాయి. ఇంకా శుభలేఖ అలా ఉంటే పెళ్ళి ఎలా చేశాడో ఒక్కసారి ఆలోచించండి. ఎంత ఖర్చు పెట్టాడో. ఆయన చాలా జాగ్రత్తగా పొదుపుగా ఒక ఇల్లు కట్టాడు బొంబాయిలో.
దాని ఖరీదు ఎంతో తెలుసా? 7,000 కోట్లు ఆయన ఇల్లు. 24 అంతస్తులు. హెలికాప్టర్లు కూడా దిగుతాయి. ఒక అంతస్తులో స్విమ్మింగ్ పూల్స్ అయ్యి ఉంటాయి. ఒక 2-3 అంతస్తులు, 24 అంతస్తులు అంట, 2-3 అంతస్తులు ఆయన ఎప్పటి నుంచో కొన్న కార్లన్నీ పెడతాడంట. దేనికి? కార్లు ఉంచడానికే. కార్లు పైకి వెళ్ళిపోతాయి, హెలికాప్టర్లు పైన దిగుతాయి. అలా ఉంటుంది అది ఆయన ఇల్లు. అది పూర్తి అయ్యాక, గృహప్రవేశం అయ్యాక ఆయన చాలా కరెంటు పొదుపుగా వాడేటంట. పొదుపుగా వాడితే కరెంటు బిల్లు ఎంత అయిందంటే, ఇప్పుడు కాదు, 10 ఏళ్ళు ఎన్నాళ్ళు అయింది నాకు ఈ న్యూస్ చదివి, 70 లక్షలు అయిందంట నెలకి. అది అలా ఉంటాయండి కోరికలు. మరి మనం 5,000లో ఉండేవాడు ఉన్నాడు, 10,000లో బతికేవాడు ఉన్నాడు, 50,000లో బతికేవాడు ఉన్నాడు, లక్షలో బతికే ఉన్నాడు, కోట్లల్లో కూడా బతికేవాడు ఉన్నాడు. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే, బతకడానికి కోట్లు కాదు కావాల్సింది, 1000 ఉన్నా చాలు అంటారు. గూడు అంటే ఇల్లు. ఒక్క గదిలో బతికేవాళ్ళు లేరు. ఆడ అవసరం తీరుతుందా తీరదా? అవసరం తీరుతుంది. ఎండకి వానకి రక్షణ కావాలి, రాత్రి కాసేపు నిద్రపోవాలి, కాస్త పొద్దున్నే కాలకృత్యాలు తెచ్చుకోవాలి. దానికి ఏదో గూడు కావాలి. దానికి ఒక గది ఉన్నా చాలు, 2 గదులున్నా చాలు, 3 గదులున్నా చాలు. ప్యాలెస్లేమీ అక్కర్లేదే. అవసరాలు పరిమితమైన వాడు ఉన్న దాంతో సరిపెట్టుకుంటాడు. నీకెంత ఉంటే అంత ఉంటే అనుభవించు. పత్రికారు అంటారు, ఉంటే అనుభవించు, లేకపోతే లేదని అనుకోకు అంటారు పత్రికారు. పక్కవాడి ఇల్లు చూసొచ్చి మొగుడితో గొడవ పడితే కట్టేయగలడా? కట్టలేడు. కానీ గొడవలు మటుకు ఉంటాయి. అలాగే వీడు పక్క వాళ్ళు ఇల్లు చూసి వచ్చాడు, పెళ్ళం వద్దంటున్నా సరే అప్పు చేసి కట్టాడు అనుకోండి, వీడు బతికేమవుతుంది? ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? ఉండరా? మొగుళ్ళు అప్పు చేసి తర్వాత వడ్డీలు కట్టలేక ఇల్లు అమ్మేసి పెళ్ళని రోడ్డు మీద పెడతాడు. ఎవడు కట్టమన్నాడింది? ఎందుకు కట్టాడు అంటే కోరిక. పోలే ఉన్నంతలో ఉందామనుకుంటే ఏ గొడవ లేదు. మీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? అవసరాలకు పరిమితం అవుతే ఏ ఇబ్బంది లేదండి. కోరికలకు బానిస అవుతేనే ఏదైనా ఇబ్బంది. నేను చెప్పేది అది. ఇప్పుడు అలాగే గూడు గురించి చెప్పుకున్నాం. కూడు అంటే భోజనం. మీరు హైదరాబాద్ వెళ్ళారనుకోండి, ఆ భోజనం టైం అయ్యేసరికి, ఆ మధ్యాహ్నమో రాత్రి అయ్యేసరికి తినాలా అక్కర్లేదా? తినాలి. చూస్తే మీరు హైదరాబాద్లో ప్లేట్ మీల్స్లో ఉన్నాయి, 5 స్టార్ మీల్స్లో ఉన్నాయి. ప్లేట్ మీల్స్తో సరిపెట్టుకుంటే 70-80 రూపాయలతోటి సరిపోతుంది. కానీ నేను ప్లేట్ మీల్స్ తిన్నమా, ఇది నాకా ఆయన ఆడు 5 స్టార్లోకి వెళ్ళాడు అనుకోండి, ఎంత కావాలి? 5 స్టార్లో 500? వెళ్ళి చూడు ఒకసారి, ఎప్పుడు వెళ్ళేవో.
2000, 3000, 5000 కూడా ఉన్నాయి. రేటు పెరిగే కొద్దీ వెండి ప్లేట్లు ఉంటాయి, ఇంకా రేటు పెరిగితే బంగారం ప్లేట్లు ఉంటాయి, ఇంకా రేటు పెరిగితే అక్కడ తిండి పెట్టేది అదే. విచిత్రం. మారేవేమిటి అంటే ప్లేట్లు. అమ్మాయిలతో డ్యాన్సులు ఉంటాయి. అవన్నీ అవసరం అండి? వీడు దేనికి వెళ్ళాడు? దీని అవసరం ఏంటి? ఆకలి తీరడం. ఏది వేసినా ఇది కాదందు. కానీ మీరు కోరికకి బానిస అవుతే 5 స్టార్ మీల్స్ వేస్తారు. మరి ప్రతి పూట 5 స్టార్ వేయాలంటే ఎంత కావాలి వీడికి? ఇప్పుడు చాలామంది సిటీస్లో ఎలా ఉందంటే ఈ పబ్బులు ఇవన్నీ ఉన్నాయా లేదా? పాపం వారం కష్టపడతారు, ఆఖరిలో ఆదివారమో సెలవు రోజు వస్తుంది కదా, సంపాదించిందంతా ఖర్చు పెట్టేస్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ సిటీస్లో. బాగా సంపాదిస్తారు కష్టపడి, కానీ డబ్బంతా ఎక్కడైపోద్ది? ఆఖరి రోజు. నేను ఒకసారి మలేషియా వెళ్ళాను. మలేషియా వెళ్తే అక్కడ వాళ్ళు ఒక క్యాసినోకి తీసుకెళ్ళారు నన్ను. రండి మా దేశంలో ఉన్నాయి చూపిస్తాను. ఎప్పుడు చూడలేదు నేను క్యాసినో. క్యాసినో పేరు అన్నారా? వెళ్ళలేదా? ఈసారి వెళ్ళండి. క్యాసినో అంటే అక్కడ అన్నీ గుండాట్లు, ఈ ఆటలు, పేకాట్లు ఇవన్నీ ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అవి కాస్తారు. కాస్తే రూపాయికి 10 రూపాయలు రావచ్చు, లేకపోతే 10 రూపాయలు ఉంటే అయ్యి పోవచ్చు. అది అక్కడికి పక్కనే సింగపూర్ ఎక్కువ చైనా వాళ్ళు ఉంటారు. ఇక్కడ మిక్స్డ్ ఉంటారు మలేషియాలో. వాళ్ళంతా వారం రోజులు బాగా సంపాదిస్తారంట. సంపాదించిన డబ్బంతా తెచ్చుకుంటారంట అక్కడ ఆ క్యాసినో దగ్గరికి. ఆ కారులో వచ్చేస్తారు. 2 గంటలు 3 గంటలు ప్రయాణం అక్కడి నుంచి ఇక్కడికి. సండే పొద్దున్నే వచ్చేస్తారు. అది చూపించారు అక్కడ. మరి కార్ పార్కింగ్ కావాలి కదా. ఈ క్యాసినో ఎన్ని అంతస్తులు ఉందో కార్ పార్కింగ్ ప్లేస్ కూడా అన్ని అంతస్తులు ఉంది. దాంట్లో పైకి వెళ్ళిపోతాయి. మనం మనుషులు ఉండడానికే ప్లేస్ లేదు, అంతస్తులు లేవు. వాళ్ళు కార్లు ఎట్టుకోవడానికి అంతస్తులు ఉన్నాయి. అది ఆ కార్లు లిఫ్ట్లో కూడా పైకి వెళ్ళిపోతాయి, మామూలుగా కూడా పైకి వెళ్ళిపోతాయి. అన్ని కార్లు ఉంటాయి. ఒక బిల్డింగ్ ఉండదు అలాంటిది, చాలా ఉంటాయి. అక్కడ డబ్బంతా అయిపోయేదాకా రారు. ఖర్చు పెట్టేసి అప్పుడు వచ్చేస్తారు. వీలైతే కొంత అప్పు చేసి కూడా వచ్చేస్తారు. ఎందుకు అంటే ఆ డబ్బు అక్కడే ఉంచుకోవచ్చుగా. ఏం చేసుకోవాలి ఉంచుకుని? అంచేత వాళ్ళ కోరిక సరదాగా ఎంజాయ్ చేయాలి. ఎందుకు సంపాదించారు? ఎంజాయ్ చేయడానికి. ఎర్నింగ్ పర్వాలా, ఎంజాయ్ చేయడం అన్నది కోరిక. ఆ కోరిక ఉంటే సంపాదించిందంతా అయిపోతుంది. మనం ఊరికే చూసి తిరిగి వస్తే మనం సన్నాసుల్లో చూస్తారు అక్కడ. అంచేత ఏంటంటే కూడు అన్నది ప్లేట్ మీల్స్ ఉన్నా సరిపోతుంది. కానీ మీరు కోరిక బానిసవుతే 5 స్టార్ మీల్స్ దగ్గరికి వెళ్తారు. చాలామంది అది గొప్ప అనుకుంటారు.
కానీ కొంచెం ఆలోచించండి, ప్లేట్ మీల్స్ తిన్నా దీని అవసరం తీరుతుందా తీరదా? తీరుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి దేనికి వచ్చారు? జ్ఞానం సంపాదించడం, ధ్యానం చేసి జ్ఞానం సంపాదించడం. తిండి కోసం వచ్చారా? ఇప్పుడు ఓ గంట పోయేసరికి కొంచెం ఆకలేస్తుందా? ఇదా? ఆకలి వేసినప్పుడు ఏదో ఒకటి ఇందులో పడేస్తే మళ్ళా ఈ శరీరం మీరు చెప్పినట్టు వింటుందా? ఇందా వింటుంది. మరి మీరే కనుక అవసరాలకు పరిమితం అవుతే గంగారెడ్డి గారు ఏం పెట్టినా తినేసి వచ్చి కూర్చుంటారు. మీరు కొంచెం కోరికలకి బానిస అవుతే ఆయన అది పెట్టలేదు, స్వీట్ వేయలేదు, గడుగుడ్డు వేయలేదు అంటారా? అనరా? అక్కడేమో అనరు. అంత ఉంది అయినా కొద్దిగా వేయచ్చుగా ఓ స్వీటు అనుకుంటారా? అనుకోరా? ఎవడు అనుకుంటాడంటే కోరికలకి బానిస అయిన వాడు. అర్థం కావట్లేదు. కడుపు నిండడానికి ఏది ఉంటే అండి. అలాగే గుడ్డ, ఇది అవసరం అంటారు కాదా? గుడ్డ లేకుండా ఉంటారా? రమణ మహర్షిలాగా. ఏదో ఒక చీర కట్టుకోవడం అన్నది అవసరం, తీర్చుకోవడం అన్నది. కానీ పట్టు చీరే కావాలంటే కోరిక. ఏదో ఒక డ్రెస్ వేసుకున్నాడు, అది అవసరం. నాకు సూటు బూటు కావాలంటే అది కోరిక. అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? ఇక్కడికి రావడానికి పట్టు చీరే కావాలా? ఏదో చీర చుట్టుకుంటే సరిపోదు, మళ్ళా చీరతో సరిపెడతారా? మ్యాచింగ్లతో సరిపెడతారా? మేకప్, ఇవన్నీ కోరికలు. ఏమండి, ముసలోడు మేకప్ వేసుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? పడిచోడు మేకప్ అక్కర్లా, ముసలోడు మేకప్ వేసుకున్నా ముసలోడా. చేత ఈ గొడవ అంతా ఎక్కడ వస్తుంది? కోరికల వల్ల వస్తుంది. అలాగే తోడు, ఇక్కడ కూడా అవసరాలు, కోరికలు. వీడికి భర్తకి ఓ భార్య ఉంటే ఆడ అవసరాలు తీరతాయి తీరవా? ఏమండి, భార్య ఉంటే వాడికి ఇల్లంతా చూసుకుంటుంది, ఇంటి పని అంతా చేస్తుంది, వీడికి వంట చేసి పెడుతుంది, పిల్లల్ని చూసుకుంటుంది, ఇవన్నీ చేస్తుందా చేయదా? భార్య అవసరాలు తీరతాయి తీరవా? అంచేత భార్య అనేది ఉంటే అవసరాలు తీరతాయి. దానికి ఐశ్వర్యరాయ్ కావాలా? అర్థమవుతుందండి? అర్థం కావట్లేదా? చేసేసుకుంటాడు అవసరానికి, మళ్ళా తర్వాత మా ఆవిడే ఐశ్వర్యరాయ్ లేదు. ఐశ్వర్యరాయ్ మొత్తం ఇండియాలందరికీ ఐశ్వర్యరాయ్ వస్తుంది దుబ్బుదామని. ఏమండి, ఐశ్వర్యరాయ్కి ముక్కు ఉంది, వీడు చేసుకున్న పిల్లలకు ముక్కు ఉండదంటారా?
దానికి చెవులు ఉన్నాయి, దీనికి చెవులు ఉన్నాయి. దాని చేతులు ఉన్నాయి, దీనికి చేతులు ఉన్నాయి. దానికి కాళ్ళు ఉన్నాయి, దీనికి కాళ్ళు ఉన్నాయి. దానికి ఎక్కువ ఏమున్నాయి చెప్పండి? ఏం బాబు? మళ్ళా నచ్చదు ఇది. వీడికి ఎంతసేపు పక్కోడు బెల్లం నచ్చుతుంది కానీ వీడి బెల్లం నచ్చదు. అవునంటారా కాదంటారా? అందుకే అంటారు పొరుగింటి పుల్లకూర రుచి అంట. ఈడి బెల్లం నచ్చదు, ఆడి బెల్లం నచ్చుతుంది. ఆడి బెల్లం నచ్చదు, మళ్ళీ ఈడి బెల్లం నచ్చుతుంది. భలే విచిత్రం. ఎందుకు నచ్చదు? కోరికల వల్ల. అదే అవసరాలకు పరిమితం అవుతే ఆ భార్యతోటే సరిపెట్టుకుని ఏ గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారా లేదా? ఈ గొడవలన్నీ ఎందుకు వచ్చినాయి? కోరికల వల్ల. అర్థమవుతుందండి? అర్థం కావట్లేదు. నా పాయింట్ ఏమన్నా అర్థమవుతుందో అర్థం కావట్లేదు. అది అలాగే స్త్రీకైనా భార్యకైనా సరే ఏదో ఒక భర్త ఉంటే సరిపోదు. షారుఖ్ ఖాన్ కావాలా, లేకపోతే మహేష్ బాబు కావాలా? ఆడికి ఏమున్నాయో నీ మొగుడి దగ్గర అన్నీ అయ్యే ఉన్నాయిగా. కానీ ఈ నచ్చడు. అవసరాలకు పరిమితం అవుతే ఉన్నవాడు నచ్చుతాడు, పరిమితం కాకపోతే ఉన్నవాడు నచ్చడు. భార్య అయినా భర్త అయినా. అప్పుడు ఏమవుతుంది? గొడవలు. అంటే గొడవలు ఎందుకు వచ్చినాయి? కోరికల వల్ల. అర్థమవుతుందా? అర్థం కావట్లేదు. అంచేత ఎవడైనా సరే కోరికలు అదుపు చేసుకుని అవసరాలకి పరిమితం అవ్వాలి. దానికి ఏం చేయాలో తర్వాత తెలుసుకుందాం మనం. ఎవడైనా సరే అవసరాలకు పరిమితం అవ్వాలి అంటే కోరికలకు మూలమైన మనసును అదుపు చేయాలి. కోరికలకు మూలమైన మనసును అదుపు చేయాలి. మళ్ళీ మీరు అడగచ్చు, ఎలా అదుపు చేయాలండి మనసుని? ఎలా అదుపు చేయాలంటే ఒకటే మార్గం చెప్పమంటారా? పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇప్పుడు చెప్పండి, ధ్యానం అవసరమా కాదా? మీరు ధ్యానం శ్వాస మీద ధ్యానం చెయ్యకపోతే రోజు గొడవలే, ధ్యానం చేస్తే రోజు స్వర్గమే. ఏమండి కొంచెం ఆలోచించండి. శ్వాస మీద ధ్యాస పెడితే మనసును మనం ఎలా అదుపు చేయగలము? అదే కదా మీకు డౌట్. చెప్పనా? ఇప్పుడు ధ్యానం చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ కళ్ళు మూసుకుంటారు. కళ్ళు మూసుకోగానే ఏం జరుగుతుంది? ఆలోచనలు వస్తాయి. ఆలోచించేది ఎవరు? మనసు. అది ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మీరేం చేస్తారు? ఆలోచించే మనసుని ఏమంటారు? చాలే గొప్పగా ఆలోచిస్తున్నాం, ముందు ఈ ఆలోచనలు ఆపు, ఇలా రా అని చెప్పి పిలుస్తారా? పిలవరా? తీసుకొచ్చి ఏం చేస్తారు? శ్వాస మీద పెడతారు. పెడితే ఎంటది అది ఏందో ఊరికే 2-3 శ్వాసలు గమనించినట్టు గమనిస్తుంది. మళ్ళా వెంటనే పారిపోద్ది. ఎక్కడికి? ఏమో మీ ఇంటికి వెళ్ళిపోద్దో, పక్కవుడింటికి వెళ్ళిపోద్దో, ఎవడింటికి వెళ్ళిపోద్దో వెళ్ళిపోద్ది. వెళ్ళిపోతే ఊరుకుంటామా? మళ్ళా లాక్కొచ్చి మళ్ళా పెడతాం. ఇలా చెయ్యగా ఏమవుతుంది చెప్పండి? ఆలోచనలు తగ్గి
ఆలోచనలన్నీ అయిపోతాయి. అంటే మనసు ఇంకెక్కడికైనా వెళ్తుందా? ఎక్కడికి వెళ్దాం. అంటే మీ మనసు మీ అదుపులోకి వచ్చినట్టా కాదా? అది మనసును అదుపు చేయడం అంటే. ఆ స్థితిలో గంటలు గంటలు ఉంచగలగాలి మీ మనసుని. అప్పుడు మీ మనసు మీకు అదుపులోకి వచ్చినట్టు. అంటే మిమ్మల్ని 3 గంటలు ఇక్కడ కూర్చోబెట్టినా 3 గంటలు మీరు చాలా తేలిగ్గా కష్టం లేకుండా మీరు అలా కూర్చున్నారనుకోండి, ఆ స్థితిలో మనసు పూర్తిగా మీ అదుపులోకి వచ్చినట్టు. పాయింట్ అర్థమవుతుంది? అర్థం కావట్లా? దానికోసమేనండి 3 రోజుల క్లాసులో. ఇప్పుడు అర్థమైందా? అర్థం కాలేదా? చాలామంది ఎందుకు అస్తమానం గంగారెడ్డి గారు దానికి అనుకుంటారు, మొన్న వెళ్ళాక చాలదా, మన ఇంట్లో కూర్చోకూడదా, ఇంట్లో కూర్చుని ఏం చేస్తావు, అక్కడికి వస్తే నీ ఇష్టం, అక్కడ నీ స్వతంత్రం, ఇక్కడికి వస్తే దొబ్బదా, కళ్ళు తెరిస్తే ఎవడో ఊరుకుంటాడా? ఎదురుగుండా ఎవరున్నారు? ఇక్కడ ఎవరున్నారు ఎదురుగుండా? తెరుస్తారా? తెరవరు. భయం మీదైనా కళ్ళు మూస్తారా మీరా? అప్పుడు మీ మనసు అదుపులోకి వస్తుందా రాదా? అప్పుడు జీవితంలో అన్ని లాభాలా కాదా? అంటే ఇప్పుడు నేను కొంచెం గట్టిగా ఉండాలంటారా, మెల్లిగా ఉండాలంటారా? నేను గట్టిగా ఉంటే మీకు వచ్చే లాభాలేంటో మీకు తెలియదు, కానీ నాకు తెలుసు. అందుకే మీరు కోపగించుకున్నా, బాధపడినా, ఏం చేసినా నేను స్ట్రిక్ట్గానే ఉంటా. ఉండమంటారా వద్దంటారా? ఇది అర్థమైంది కాబట్టి మన నిజామాబాదు, ఆర్మూర్ నుంచి, ఇక్కడ ఆర్మూర్ ఒకటే కాదు, భీమవరం కూడా వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు అంటే, మళ్ళా మన మనసు అదుపు తప్పుతుందని చెప్పి, అది అదుపు తప్పకుండా దాన్ని అదుపు చేయడానికి మళ్ళా భీమవరం వస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, అందరూ రావాలా అక్కర్లేదా? ఇక్కడికి రావడమే కాదు, భీమవరం కూడా రావాలి. లేకపోతే పెద్ద ఇది నెల్లాళ్ళక్కల్లా, ఒక 4-5 రోజుల్లోనే అదుపు తెప్పేస్తుంది. చూసుకోండి కావాలంటే మీ మనసు. దాన్ని పూర్తిగా అదుపు చేయాలి అంటే ధ్యానం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకే అంటారండి, మనసును అదుపు చేసుకున్నవాడు ప్రపంచాన్ని అదుపు చేసుకున్నవాడి కంటే గొప్పవాడు అంటారు. అంటే మనసును జయించిన వాడు ప్రపంచాన్ని జయించిన వాడి కంటే గొప్పవాడు. అంచేత గుర్తెట్టుకోండి, అవసరాలకు పరిమితం అవ్వాలి అంటే, కోరికలకు బానిస కాకూడదు అంటే ఖచ్చితంగా మనసును అదుపు చేయాలి. మనసును అదుపు చేయాలి అంటే ఒక్కటే మార్గం, అదే మీకు ఇంకోటి కూడా చెప్తున్నా. ఇప్పుడు అందరూ గైడింగ్ మెడిటేషన్ చేస్తున్నారు. గైడింగ్ మెడిటేషన్లో మీ మనసు మీకు అదుపులోకి రాదు, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంచేతంటే కళ్ళు మూస్తారు, వెంటనే ఆలోచనలు వస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఎయ్యో మాటలు చెప్తూ ఉంటారు, ఎయ్యో మాటలు చెప్తూ ఉంటారు. ఆ మాటలన్నీ వింటూ ఉంటారు. దేంతో? మనసుతో. ఇక్కడ మనసును అదుపు చేసే ప్రక్రియ ఏం జరిగింది? నా పాయింట్ అర్థమవుతుంది? అర్థం కావట్లా? మనసును అదుపు చేసే ప్రక్రియ ఏమైనా జరిగిందా? జరగలేదు. ఆ మనసుకి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళు చెప్పే మాటలు అనమన్నారు, అవి వింటూ కూర్చుందంతే. ఆలోచనలో ఉన్న దాన్ని మనసు మీదకి మళ్ళించారు, మాటల మీదకి, అంతే తప్ప మనసును అదుపు చేయలేదు. అదే శ్వాస మీద ధ్యాస ఉంచితే ఆలోచనలో ఉన్నదాన్ని
మళ్ళా శ్వాస మీదకు మళ్ళించి మెల్లి మెల్లిగా మీ అదుపులోకి తెచ్చుకుంటారు. చాలామందికి ఏం తెలియదు సార్. శ్వాస మీద ధ్యాసకి గైడింగ్ మెడిటేషన్కి ఏంటి తేడా అన్నది చాలామందికి తెలియదు. ఓ మనీ మెడిటేషన్ అంటే ఓ ఎగబడతారు. ఆడు టోపీ వేసి ఆదర బొమ్మంటాడు, అక్కడ వదిలిపోద్ది. మనీ మెడిటేషన్ చేస్తే ఇలా కోట్లు వచ్చేస్తాను, ఏళ్ళకి రావు, ఆడికి వచ్చేస్తాయి. ఒక్కోటి దగ్గర తీసుకుంటారా తీసుకోడా, 3000 5000 బ్యాచ్లు 40 మంది 50 మంది. ఈ బ్యాచ్ కుదరదు. ఎంత టైట్లో పెడతాడంటే వీడు, నాకు కూడా దొరికితే ఎంత బాగుండు అనుకుంటాడు. బ్యాచ్లు 1,00,000 2 లక్షలు వచ్చేస్తుంది ఆడికి బ్యాచ్కి. ఓ వారం రోజులు 10 రోజులు పెడతాడు, కొత్త బ్యాచ్ అంటాడు. వీడికి వచ్చినే లేదు, వీళ్ళందరికీ వచ్చినే లేదు, కానీ వాళ్ళకి వచ్చేసి ఆడంత తెలివైనోడు అంటే ఏమండి. ఇప్పుడు మనీ మెడిటేషన్లోకి వెళ్ళకపోతే మీలో కార్లు కొనుక్కునేవాడు, లేకపోతే అయ్యో కొనుక్కునేవాళ్ళు, ఏదో ఒకటి కొనుక్కునేవాళ్ళు ఉన్నారా లేరా? ఆడేమంటాడంటే మీరు మనీ మెడిటేషన్లోకి వచ్చిన వలన కారు కొన్నారంటాడు, లేకపోతే మోటార్ సైకిల్ కొన్నారంటాడు. వీళ్ళు ఏమనుకుంటారు, ఓహో అందుకు నాకు వచ్చింది అనుకుంటారు. పిచ్చోడు, వీడు లేకపోయినా వీళ్ళు కొంటారు. మరి అందరూ కార్లు కొనలేదే, అది ఆలోచించారు పిచ్చోళ్ళు. ఆడు కొన్నాడు ఈడు కొన్నాడని వీళ్ళందరికీ కార్లు వచ్చినట్టు ఫీల్ అయిపోతారు. అక్కడ మనసు అదుపులోకి రాదు. శ్వాస మీద ధ్యాస పెడితేనే మనసు అదుపులోకి ఉంటుంది. కోరికలను అదుపు చేయాలి అంటే మనసు అదుపు చేయాలి. దానికి శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గం. చెప్పండి, ఇప్పుడు పత్రి గారు ఇచ్చిన శ్వాస మీద ధ్యాస చాలా గొప్పదా కాదా? మరి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు. థ్యాంక్ యూ.